హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీస్ బంగ్లాకి సంబంధించిన వర్క్ డీటెయిల్తో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 4 నవంబర్ 2025 పొద్దున్నే 9 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా బంగ్లాస్, ఇవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీ సంబంధించిన బంగ్లాస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే G+1 ఫ్లోర్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మనకు 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి. దానికి సంబంధించి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇటు సైడ్ అంతా కూడా ఒక గోడ లాగా అయితే నిర్మిస్తున్నారండి. అలాగే మనకి ఇటు సైడ్ ఇంకొకటి రూమ్ లాగా కడుతున్నారు కదా, అదేంటంటే ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అక్కడ స్టేజ్కి అయితే కడుతున్నారండి రూము. అలాగే అక్కడ ఫ్రంట్ అది కనిపిస్తుంది చూడండి చిన్నది, అది మనకు సెక్యూరిటీ, అక్కడి నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అన్ని బిల్డింగ్ కూడా ఒకే స్టేటస్లో ఉంది. అన్నిటికి కూడా ఏదైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 100 బిల్డింగ్ల వరకు అయితే రూమ్ వర్క్స్ కూడా అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా ఏదైతే ఫినిషింగ్ వర్క్ ఉంటుందో అంటే పెయింటింగ్ వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్, ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్, అలాగే టైల్స్ వర్క్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు 3వ బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసేది సెకండ్ లైన్లో, ప్రజెంట్ మీరు చూడొచ్చు సెకండ్ లైన్ ఎలా ఉందో సిచ్యువేషను. అంతా కూడా మ్యాక్సిమం రూమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఏదైతే ఈ ఫినిషింగ్ వర్క్ ఉందో అంటే ఇక్కడ సిమెంట్ వర్క్ కానీ బయట, అలాగే కింద టైల్స్, ఫ్లోర్ వర్క్స్, అలాగే మనకు ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా రూమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దానికి ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ మొత్తం కూడా క్లియర్గా అక్కడ సెక్యూరిటీస్కి అలాగే వాళ్ళకి స్టే చేయడానికి రూమ్స్ అయితే కట్టుకుంటున్నారండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక బంగ్లా దగ్గర అయితే ఉన్నాము. పైకి వెళ్ళైతే చూద్దాం ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇవన్నీ కూడా మనకు రూమ్స్ అయితే రాబోతున్నాయి. అంతా కూడా మనకు అటు సైడ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ స్లాబ్ వర్క్ అయితే చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే, రిమైనింగ్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఒక ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అలా ఒక 100 బిల్డింగ్స్ వరకు అయితే మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఒక ఫినిషింగ్ వర్క్ రెడీగా ఉందని చెప్పుకోవాలి. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా కనిపిస్తుందో అన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్క ఇటుకు కూడా యూజ్ చేయలేదండి, మొత్తం కూడా సీసీ బిక్స్ యూజ్ చేసి కడుతున్నారు. అలాగే దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఈ కట్టడాలు అయితే అంత స్ట్రాంగ్ అయితే కట్టడం జరుగుతుందండి. మనకి ఈ యొక్క బిల్డింగ్ బంగ్లాస్కి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి KMV అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు అక్కడంతా చూసుకోవచ్చు పైప్స్ అవన్నీ కూడా మనకు ఈ యొక్క పవర్కి సంబంధించిన పైప్స్ అయితే వేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్స్. అంటే మీరు చూసుకోవచ్చు ఆ షెల్టర్స్ని బట్టి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారో మీకు అర్థం అవుతుంటుంది. దాదాపుగా కొన్ని వందల మంది అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీ బంగ్లాకి సంబంధించి. ఇవన్నీ కూడా చూడండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన వాటికి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పవర్కి సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా నీట్గా అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఈ యొక్క రూముల దగ్గర కానీ మొత్తం కూడా ఎంత కూడా పైన ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రజెంట్. అక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి పెయింటింగ్ అవేసి, అవి మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా 6 టవర్స్ అక్కడ. ఇది మనకు 3వ లైన్లో ఉన్న బంగ్లాస్ ఇవన్నీ కూడా మీకు చూస్తుంటే అర్థమవుతుంది. అన్నీ కూడా ఒకే స్టేజ్కి అయితే వచ్చేస్తున్నాయి. నాకు తెలిసి APCRD బిల్డింగ్ తర్వాత ఇప్పుడు ఓపెన్ కాబోతున్న బిల్డింగ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది నేను నిన్నటి వీడియోలో కూడా మీకు అప్డేట్ ఇచ్చానండి. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళైతే చూడండి. మనకి ఇటు సైడ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్లో లాస్ట్ లైన్ అండి. ఒకటి ఇక్కడ నుంచి మనకి ఏంటంటే చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక 100 బిల్డింగ్లు అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఒక 15 బిల్డింగ్స్ బ్యాలెన్స్ ఉందని. అందులో ఇది ఒకటి అనమాట. ఒకటైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఫౌండేషన్ అవి వేసుకొని. మిగతావన్నీ కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అంతా స్లాబ్ వర్క్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే కొన్నిటికి రెడీ చేసుకుంటున్నారు, కొన్నిటికి స్లాబ్ వర్క్ అయిపోయి రూమ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారండి. అవి లాస్ట్ నుంచి అయితే కట్టుకురావడం జరుగుతుంది. మొత్తం కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఇక్కడ అంతా కూడా ఇసుక అవన్నీ కూడా పోసుకొని నీట్గా అయితే వర్క్ చేసుకుంటున్నారు. మీకు అక్కడ మిస్టేక్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మనకు ఈ యొక్క స్లాబ్ వర్క్ చేయడానికి కిందంతా మిక్సింగ్ చేసుకొని వాటి ఆ పైపుల త్రూ అయితే పైకి అయితే అందించడం జరుగుతుందండి. ఆ పైపుల త్రూ అయితే పోసేసుకుంటారనమాట. స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇటు సైడ్ నుంచి మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఫస్ట్ ఫ్లోర్కి అంతా కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే ఈ రూమ్ వర్క్ అనేది కట్టుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఇదంతా కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ పనులు అయితే అన్నీ కూడా ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి దాదాపుగా ఒక 80% బిల్డింగ్స్ అయితే అంటే ఈ యొక్క రూమ్ వర్క్స్ కానీ
ఏవైతే స్లాబ్ వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. రిమైనింగ్ ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇది మనకు ఫ్లోర్ వర్క్ కోసం ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్లు అనేది నీట్‌గా బెండింగ్ చేసుకొని కింద ఒక ఫ్లోర్ లాగా అయితే వేసుకున్నారు చూడండి. దీని మీద మళ్ళీ మనకు సిమెంట్ అవి పోస్తారనుకుంటానండి. స్లాబ్ మొత్తం ఫ్లోర్ లాగా అయితే పోస్తారు నీట్‌గా. మొత్తం నీట్‌గా అలొకేషన్ చేసి అయితే పెట్టుకోనున్నారు. చూడండి. ఇప్పుడు మనం చూసేది వెనకాల నుంచి లాస్ట్ మూడో లైన్ అండి. ఇది మనకి వెనకాల నుంచి రెండో లైను. రెండో లైన్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని రూమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నారు. ఇటు పక్క మనకు లాస్ట్ నుంచి ఫ్రంట్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక 4, 5 బిల్డింగ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ చూసుకుంటే ఒక 4 బిల్డింగ్లు ఒక 2, 3 అయితే స్లాబ్ అన్నీ కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మాక్సిమం ఇటు సైడ్ ఉన్నాడు కూడా. ఇంకా రూమ్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అవి కూడా మనకు అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తున్నారు చూడండి. అది మీరు పైనుంచి చూస్తే అర్థమవుతుంది. ఇది లాస్ట్ లైను. ఇందాక మీకు పైన ఎక్కి చూపించింది అది ఫస్ట్ లైన్ అండి. ఫస్ట్ 3 లైన్‌లు. ఇది నుంచి లాస్ట్ నుంచి చూడొచ్చు. అన్నీ కూడా మాక్సిమం రూమ్ వర్క్స్ గానీ, ఈ యొక్క స్లాబ్ వర్క్స్ గానీ అన్నీ కూడా కంప్లీట్ చేసైతే పెట్టుకోనున్నారు. నాకు తెలిసి ఇంకా అమరావతిలో అయితే మన క్యాపిటల్‌లో ఎవ్రీ 5 మంత్స్‌కి లేదా 6 మంత్స్‌కి అయితే నాకు తెలిసి కంపల్సరీగా ఒక ఏదో ఒకటైతే ఓపెన్ అవుతూ ఉంటుందండి. ఈ యొక్క గవర్నమెంట్ బంగ్లాస్‌కి సంబంధించి, ఆఫీసర్‌కి సంబంధించి, అలాగే వాళ్ళు స్టే చేయడానికి ఇళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న బిల్డింగ్ మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అండి. కూడా ఈ రూట్ వెళ్తేనే మనకు డైరెక్ట్ రూట్ వెళ్తే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గానీ, ప్రెజెంట్ నిర్మిస్తున్న హైకోర్ట్ గానీ, అసెంబ్లీ గానీ అన్నీ కూడా ఈ లైన్‌లోనే ఉంటుందండి. ఎదురుగా మీకు అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా! అది మనకేంటంటే E3 రోడ్. దాన్నే మనం సీడ్ యాక్సెస్ రోడ్ అని కూడా అంటాము. మెయిన్ రోడ్ అండి అది. అసల ఆ రోడ్ అయితే ఎలా ఉంటుందంటే రకరకాల చెట్లతో అయితే చాలా బాగుంటుందండి. మనకు ఎదురుగా అక్కడ వెహికల్స్ అవి కనిపిస్తున్నాయి చూడండి. అదంతా కూడా మనకు ఏపీఎన్ఆర్‌టీ టవర్‌కి సంబంధించి ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన టవర్స్ అండి అవన్నీ. అవన్నీ కూడా మనకు 12 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 12 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అలాగే మీరు వెనకాల చూసుకున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ బిల్డింగ్ సంబంధించిన అది కూడా 12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. బట్ 6 టవర్స్ అయితే ఉంటుంది. ప్రతి టవర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అంటే మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించి 144 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించి 115 బంగ్లాస్ అండి. ప్రెజెంట్ ఈ యొక్క 115 బంగ్లాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క బిల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే అంటే బేసిక్‌గా ఏదైతే ఇంకా ఫ్లోర్ వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే బిల్డింగ్ స్ట్రక్చర్ కావాలో అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. చూడండి ఎలా ఉందో. ఇందాక మీరు చూసారు కదా ఫస్ట్‌లో అసలు ఎలా కంప్లీట్ అయిందో ఆ పెయింటింగ్. ఇదండి చూసారు కదా ప్రెజెంట్ మనకు అమరావతిలో ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీస్‌కి సంబంధించిన బంగ్లాస్ యొక్క వర్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.